ఈ కార్యక్రమమును మీకు సమర్పిస్తున్నది ఎస్ఎస్పి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ వికాసం కోసం మన వంతు ఆర్థిక సహాయం చేసుకుందాం, సంస్కృత భాషను బ్రతికించుకుందాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫోన్పే నెంబర్ 9849641892 9848941892. ధన్యవాదः. नमस्ते, जय श्रीराम. मित्रांनी, एसएसपी संस्कृत न्यूज चैनल कार्यक्रमाय स्वागतं याहरामि. मित्रांनी, भवन्तः सर्वेपि जानन्ति एव संस्कृत भाषा कृतयुगे त्रेतायुगे द्वापरयुगे च नित्य व्यावहारिक भाषा रूपेण आसीत् इति. మీ అందరికీ తెలుసు, సంస్కృత భాష కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరంలో నిత్య వ్యావహారిక భాషగా ఉండేనని. తదా పూర్వం ఆసిదిది కారణేనేవ, అప్పుడు ఈ విధంగా ఉండే కారణం చేతనే సహస్రాధిక సంస్కృత భాష పుస్తకాన్ని అస్మాకం పూర్వజాః హిందూ జనానాం పూర్వజాః సర్వేపి సమ్యక్తయా లిఖితవంతః. వయం వేదాన్ పశ్యామః, వేదాంగాని రామాయణ మహాభారతం నీతిశాస్త్ర గ్రంథాన్ తే సమ్యక్తయా సంస్కృత సంభాషణ మాధ్యమేన లిఖితవంతః. అప్పుడు రామస్య మాతృభాష సర్వేషామపి అస్మాకం పూర్వజానాం మాతృభాష నిత్యదైనందిన వ్యావహారిక భాష పఠన పాఠన భాష अपि సంస్కృతం ఆసీత్. ఇదానీమపి అస్తి, భావనికాలపి భవిష్యతి. ఈ సంస్కృతమే మనం మాధ్యమ భాషగా ఉండే. అద్య అహం ఈరోజు మీకు ఇంటర్ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్లో అద్భుతమైనటువంటి దివ్య భవ్య సందేశాత్మక ఆదేశాత్మక ఉపదేశాత్మక శ్లోకాः వర్తంతే. సంస్కృత అక్షరైః పदैः వాక్యైः తాని కిం వదామः ఆలోచనాన్ని సంతి, తే శ్లోకాः సంతి. ఆ ఆలోచనల్ని అవన్నీ కూడా అస్మాకం పూర్వజాః వర్ణితవంతః, మన పూర్వజులు వర్ణించడం జరిగిందనమాట. ఇప్పుడు ఇవి ఆ శ్లోకాలు మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ శ్లోకాస్ అన్ని కూడా నేను చదివి మీకు నేర్పిస్తాను. సంభా సంస్కృతం వార్తావాహిని इत्युक्ते एसएसपी संस्कृत न्यूज चैनल लक्ष्यमपि वयं संस्कृतेन पठामः, संस्कृतेन सर्वान् अपि विषयान् शृणुमः, वदामः, पठामः, लिखामः. नित्यं निरन्तरं संस्कृत अक्षरैः पदैः वाक्यैः च सर्वान् अपि विषयान् ज्ञातुमपि प्रयत्नं कुर्मः అని अस्माकं लक्ष्यमस्ति. చూద్దాం ఇప్పుడు एसएसपी संस्कृत न्यूज चैनल इंटर प्रथम वर्षं संस्कृतं प्रथम विभागः इंटर फस्ट इयर संस्कृत फस्ट सेक्शन. ఈ దేవనాగరి లిపి సంస్కృత లిపి అంటాం దీన్ని. ఈ సంస్కృత లిపిని దేవనాగరి లిపి అంటాం. కాబట్టి ఈ సంస్కృత లిపిని మనము నేత్రాభ్యాం పశ్యామः, కర్ణాభ్యాం శృణ్మः, ముఖేన వదామः, ఏవమేవ హస్తేన లిఖామः, బుద్ధ్యా స్మరామः. अस्माकं बुद्धिशक्तिः आरोग्यशक्तिः अपि वर्धते అని జ్యేష్ఠానాం ఋషీణాం ఉవాచ వర్తతే, ఋషీణాం వచనం వర్తతే. ఈ సంస్కృత లిపి ఏదైతే ఉందో ఈ లిపి యొక్క అక్షరాలను చూసినా, కంటితో చూసినా, మరి ఈ పదాలను కంటితో చూసినా, వాక్యాన్ని కంటితో చూసినా, నోటితో పలికినాట మనం బుద్ధిగత శక్తి పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకే సంస్కృత లిపిని బాగా మనం నేర్చుకోవాలి, 10 సార్లు రాయాలి. రామకోటి ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః అని సంస్కృత లిపిలో మనం రాయాలి. లిపి జ్ఞానం చాలా అవసరం మిత్రాన్ని. ఎందుకంటే మన వేదాంగాలన్నీ కూడా సంస్కృత భాష లిపిలోనే రచించబడి ఉన్నాయి. కానీ సంస్కృత భాష లిపిని, హిందీ భాషకు లిపి లేదు, సంస్కృత భాష లిపిని హిందీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. హిందీలో ఈ తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ ఇవన్నీ కూడా ఈ భాషలో మన వేదాంగ ఉపనిషత్తు, రామాయణ మహాభారత కవిత్వాలు, ఆయుర్వేద శాస్త్రము, వేదాంత శాస్త్రాలు జన్మించలేవు. అంటే పూర్వం సంస్కృతంలోనే ఇవన్నీ కూడా ఉండేను. కావున సంస్కృతంలోనే ఇవన్నీ కూడా రచించబడి ఉన్నాయి. కానీ అలాంటి సంస్కృత భాష మనము కంపల్సరీ మనం అనివార్యంగా నేర్చుకోవాలి. నిరక్షరాస్యుడు సంస్కృతం ద్వారానే సాక్షరులు కావాలి. అందుకే ఈరోజు ఇంటర్ పాఠాలు నేను బోధయామి. వయం సావధాన చిత్తేన ఏతాన్ సర్వపి పాఠాన్ శ్లోకాంచ కంఠస్థం కుర్మః, భావాన్ సందేశాంచ నిత్యం నిరంతర అనుక్షణం స్మరామః చ. ఏమన్నాడు ఇక్కడ ఇంటర్లో? వినండి ఏమి ఇస్తాడు ఇంటర్లో. క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే, ఏకం శ్లోకం పూరయిత్వ తస్య భావం లిఖత. ఏకం శ్లోకం పూరయిత్వ అంటే ఒక శ్లోకాన్ని పూరయిత్వ పూరించి, తస్య భావం లిఖత దాని యొక్క భావాన్ని, లిఖత అంటే యూయం లిఖత మీరు రాయండి అని అర్థం. ఇంగ్లీష్ దాన్ని ఏమంటాము? రైట్ వన్ స్టాంజా కంప్లీట్లీ అండ్ సమ్మరీ. ఇది సబ్స్టాన్స్, సమ్మరీ అంటే సబ్స్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ప్రొనౌన్సియేషన్ రైట్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మోర్ ఇంపార్టెంట్ టు us. So substance you write down in English language after filling the entire the శ్లోకాన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు సబ్స్టెన్స్
టెన్స్ భావం రాయాలి. కవి సంస్కృతంలో కవి పరిచయం రాస్తే మీకు 6కి 6 మార్క్స్ ఫుల్ మార్క్స్ పడతాయి. అందుకే నౌ ట్రై టు నో ద వాట్స్ కాల్డ్ హౌ టు రైట్ ఇంట్రడక్షన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అంటే సంస్కృత లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలో మనం నేర్చుకోనిక ప్రయత్నం చేద్దాము. కవి పరిచయ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పోయెట్స్ ఇంట్రడక్షన్ కూడా అనొచ్చు ఇంగ్లీష్లో. అయం శ్లోక భర్తృహరి సుభాషితాని ఇది పాఠ్యభాగాత్ సంగృహీత. భర్తృహరి నీతిశతకం, శృంగారశతకం, వైరాగ్యశతకం చ ఇది సుభాషిత త్రిశతిం వ్యరచయత్. ఏతే శ్లోకాః స్వతంత్రరూపేణ వర్తంతే అతః ఏవ ఏతే ముక్తకాః ఇతి కథ్యంతే. ప్రస్తుతః పాఠ్యభాగः నీతిశతకాత్ సంగృహీతః. పిల్లలు మీరు మరొకసారి ఈ కవి పరిచయం సంస్కృతంలో చదువుతాను, మీరు కంటితో చూడండి, చెవులతో వినండి, నోటితో అనండి. తర్వాత ఏమంటాము చేయితో రాయండి, బుద్ధితో గుర్తు పెట్టుకోండి. బుద్ధ్యా స్మరంతు నేత్రాభ్యాం పశ్యంతో, కర్ణాభ్యాం శృణ్వంతో, ముఖేన వదంతో, దక్షిణాస్తేన లిఖంతో, బుద్ధ్యా చ నిత్యం నిరంతరం స్మరంతు. పూర్వకవారం అహం సంస్కృతేన కవి పరిచయం పఠామి పాఠయామి శృణ్వంతు. కవి పరిచయ కవి పరిచయ సంస్కృతంలో పదాలు 2 నిమిషాలు పలుకుతాను, ఆ వాక్యాన్ని 2 నిమిషాలు పలుకుతాను చూడండి. అయం శ్లోక భర్తృహరి సుభాషితాని భర్తృహరి సుభాషితాని ఇది పాఠ్యభాగాత్ సంగృహీతః. ఇది పాఠ్యభాగాత్ సంగృహీతః. భర్తృహరి నీతిశతకం, శృంగారశతకం, వైరాగ్యశతకం చ ఇది సుభాషిత త్రిశతం వ్యరచయత్. భర్తృహరి నీతిశతకం, శృంగారశతకం, వైరాగ్యశతకం చ ఇది సుభాషిత త్రిశతిం వ్యరచయేత్. ఇది సుభాషిత త్రిశతిం స్పష్టంగా పలకాల ప్రతి అక్షరాన్ని. త్రిశతిం ఇంగ్లీష్ భాష కాదు, సంస్కృత భాష, దేవ భాష. సుభాషిత త్రిశతిం వ్యరచయత్. ఏతే శ్లోకాః స్వతంత్ర రూపేణ వర్తంతే. వర్తంతే అనొచ్చు, భవంతి అనొచ్చు. ఏతే శ్లోకాః స్వతంత్ర రూపేణ వర్తంతే. అతః ఏవ ఏతే ముక్తకాః ఇది కథ్యంతే. ఏతే ముక్తకాః ఇది కథ్యంతే. ప్రస్తుతః పాఠ్యభాగः నీతిశతకాత్ సంగృహీతః. అంటే మీనింగ్ అయం శ్లోకః అంటే ఈ శ్లోకము భర్తృహరి సుభాషితాని ఇది పాఠ్యభాగాత్ సంగృహీతః. భర్తృహరి సుభాషితాలు అనేటువంటి ఇది అంటే అని పాఠ్యభాగాత్ అంటే పంచవిభక్తి ఏకవచనం, పాఠ్యభాగం నుండి సంగృహీతః అంటే సంగ్రహించబడినది, తీసుకునబడినది. భర్తృహరి నిధిశతకం, శృంగశతకం, వైరాగ్యశతకం చ. ఈ భర్తృహరి మహానుభావుడు నిధిశతకాన్ని, శృంగశతకాన్ని, వైరాగ్యశతకాన్ని ఇది అని సుభాషిత త్రిశతిం అంటే సుభాషిత 300 శ్లోకాలు, త్రిశతిం అంటే 300 శ్లోకాలను వ్యరచయత్ అంటే రచించినాడు. అంటే ఏంటి? నీతి శతకం మీద 100 శ్లోకాలు, శృంగార శతకం, శతకం అంటేనే 100, శృంగార శతకం మీద 100 శ్లోకాలు, వైరాగ్య శతకం మీద 100 శ్లోకాలు రాశాడు. ఈ మూడింటి కలిపి ఏమని పేరు పెట్టాడు? సుభాషిత త్రిశతిం అని పేరు పెట్టాడు అనమాట. అవి రచించాడు. ఏతే శ్లోకాః ఈ శ్లోకాలు స్వతంత్ర రూపేణ వర్తంతే అంటే స్వతంత్రంగా ఉంటాయి. ఒక శ్లోకానికి సంబంధం ఉండదు. అతః ఏవ ఏతే ముక్తకాః ఇది కథ్యంతే. అందుకే వీటిని ముక్తకమైన పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ శ్లోకాలు ముక్తక శ్లోకాలు అంటాం. ఎందుకంటే ముత్యం ఒక ముత్యంకి సంబంధం ఉంది కదా. ఏ ముత్యం గొప్పతనం ఆ ముత్యం, అది ఏ మనిషి గొప్పతనం ఆ మనిషిదే. సో కాబట్టి ఏంటి అంటే ముత్యము లాంటి అనమాట ఈ శ్లోకాలు. ఒక్కో శ్లోకకు సందేశం ఉంటుంది, ఉపదేశం ఉంటుంది, ఆదేశం ఉంటుంది, అది మార్గదర్శనం ఉంటాయి అనమాట. రకరకాల మార్గదర్శనం మెసేజెస్ ఆర్ దేర్, దోస్ ఆల్ అబౌట్ ద శ్లోకాస్ ఆల్సో. సరే, ప్రస్తుత పాఠ్యభాగ ప్రజెంట్ లెసన్ అంటే ఇప్పుడున్నటువంటి పాఠ్యభాగం నీతిశతక సంగృహీత ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద నీతిశతకం బుక్ అనమాట. నీతిశతకం అనేటువంటి చాప్టర్ నుండి ఈజ్ టేకెన్ అని తీసుకునబడినది బయాజ్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో సంస్కృతంలో కొంత రాయలేని వాళ్ళు సంస్కృతం రాయండి, దయచేసి ప్రాక్టీస్ చేయండి. సంస్కృతం రాస్తే మనకు ఒక మహానుభావుడు చెప్పదండి, చేయకట పక్షపాతం కూడా సంస్కృత లిపిలో రాస్తే అట జీవితంలో పక్షపాతం రాదు. ఎందుకంటే బ్రెయిన్ అంతా షార్ప్ అవుతాయట. పక్షపాతం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మనము మంచి శ్లోకాలు కనుక బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పక్షపాతాలు వస్తాయట. ఈ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉందనుకోండి మనకు పక్షపాతాలు రావు, అంటే పెరాలసిస్ రాకుండా ఉండాలి అంటే. అందుకోసమే మన ఋషులు అనేక శ్లోకాలను, మంత్రాలను తయారు చేసినారు. ఆదేశాన్ని, ఉపదేశాన్ని తయారు చేయడం జరిగింది. చదవాలి, వాటిని చదివితే మనకు ఈ రోగాలు రాకుండా ఉంటాయి. రోగాల నిర్మూలన కోసం ఇవన్నీ శ్లోకాలు, మంత్రాలు రాయడం జరిగింది. సంస్కృత భాష లిపి అందుకే ఉంది. సంస్కృతంలో లిపిలో కనుక బాగా రాసినట్లయితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సాంస్క్రిట్ స్క్రిప్ట్. ఈ సంస్కృత భాష యొక్క స్క్రిప్ట్ యొక్క గొప్పతనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మానవులారా, ప్రపంచ మానవులారా.
భౌతిక సుఖాల కన్నా ఆరోగ్యం మిన్న. ఈ గుళ్ళు, మసీదులు, చర్చిలు జీవితాంతం ఉండేటువంటి సంపదలే కాదు నేను, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే ఈ దేహము కన్నా ఈ బుద్ధి మిన్న అంటాం. బౌద్ధిక శక్తి కూడా బాగా పెంచుకోవాలి. మనం కావాలంటే మనం మంచిగా వక్తలను కావాలి, కవులను కావాలి, పండితులను కావాలి, ఋషులను కావాలి, బుద్ధిశక్తిని పెంచుకోవాలి. మనము ఈ కుల మతాలు, ఈ ప్రాంత భేదాలు, వైషమ్యాన్ని కూడా అశాశ్వతములు అనేటువంటి రహస్యాన్ని తెలియజేయడం కొరకే మన సంస్కృత భాషలో అనేక సాహిత్యాలు ఆవిర్భవించినాయి. ఈ సంస్కృత భాష సాహిత్యం పిల్లలు అనివార్యంగా చదివితే వాళ్ళు గొప్ప వక్తలు, కవులు, పండితు, ఋషులై మానవ కళ్యాణం చేస్తారు, లోక కళ్యాణం చేసేటువంటి గొప్ప ధార్మికోత్తములు అవుతారు. ఇప్పుడు చూద్దాం ఇంగ్లీష్లో. దిస్ స్టాంజా ఇస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ భర్తృహరి సుభాషితాని రిటన్ బై భర్తృహరి. హీ లివ్డ్ ఇన్ 57 BC. He lived in 57 BC. He wrote 3 shatakas, that is Nita Shatakam, Shringara Shatakam, Vairagya Shatakam. In these shatakas, each stanza is an independent one. ఇండిపెండెంట్ గా ఉంటాయన్నమాట. హెన్స్ దీస్ స్టాంజాస్ ఆర్ నోన్ యాజ్ ముక్తకాస్. ప్రజెంట్ లెసన్ ఈజ్ యాన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ నీతి శతకం. మిత్రులారా, ఇది ఇంగ్లీష్ కవి పరిచయం. ఇప్పుడు మనము తెలుగులో కూడా కవి పరిచయం చేర్చుకుందాము. కవి పరిచయ తెలుగు రాసుకోవచ్చు. సంస్కృతంలో రాయండి, చాలా మంచిది. ఏదో అర్థం కోసం, ఈ భాషా జ్ఞానం కొరకు మనం తెలుగు కూడా మనము ఈ యొక్క కవి పరిచయం చెప్తాను. ఈ శ్లోకము భర్తృహరిచే రచించబడిన భర్తృహరి సుభాషితాని అను పాఠ్యభాగము నుండి స్వీకరించబడినది. ముందు సంస్కృతం చదవడం వస్తే, ఇంగ్లీష్ చదవడం వస్తుంది, తెలుగు చదవడం వస్తుంది, హిందీ చదవడం వస్తుంది. అన్ని భాషలకు అమ్మ భాష ఏంటంటే సంస్కృత భాష. భర్తృహరి క్రీస్తు పూర్వము 57వ సంవత్సరంలో నివసించినాడని పండితుల అభిప్రాయము. ఇతను నీతి శతకము, శృంగార శతకము మరియు వైరాగ్య శతకము అను 3 శతకములను రచించెను. ఈ శతకముల యందు ప్రతి శ్లోకము కూడా ప్రత్యేకముగా ఉండును. అందువలన వీటిని ముక్తకములు అని అంటారు. ప్రస్తుత పాఠ్యభాగము నీతి శతకం నుండి గ్రహించబడినది. ఈ శ్లోకం అని చెప్పుకుందాము. శ్లోకాలు మంచిగా నేర్చుకోనిక ప్రయత్నించారు. శ్లోకాలు కంఠస్థం చేయండి. మీకు బుద్ధిశక్తి పెరగాలంటే, ఈ గ్యాస్ రోగాలు ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే దానికి బుద్ధి కారణమవుతుంది. కావున బుద్ధిశక్తి పెరగాలంటే శ్లోకాలు మాత్రం కంఠస్థం చేయాలి. పొద్దున 5 గంటల స్నానం చేసి మీరు శ్లోకాలు చదివి యోగాసనాలు వేసుకోండి. సర్వరోగ నివారణి అంటాం. సో ఏమంటారు శ్లోకం చూడండి. అజ్ఞ. శ్లోకం అంటే పొగడ్తలు, మంచి మాటలు, సందేశాలతో, ఆదేశాలతో, ఉపదేశాలతో, మార్గదర్శనాన్ని యస్మిన్ భవంతి సహ శ్లోక. అంటే ఉత్తమాః సందేశాః, ఉత్తమాః ఆదేశాః, ఉత్తమాః ఉపదేశాః, ఉత్తమాః మార్గదర్శనాన్ని యస్మిన్ భవంతి సహ శ్లోక. చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు. శ్లోకముల పదానికి నిర్వచనం చెప్పడం జరిగింది. ఏ శ్లోకంలో అయితే మంచి సందేశాలు, మంచి ఆదేశాలు, ఉపదేశాలు, మార్గదర్శనాలు ఉంటాయో దాన్ని శ్లోకం అంటాం. అందుకే శ్లోకాలు ప్రపంచ భాషలో ఏ దాంట్లో ఉండవు, ఏ భాషలో శ్లోకాలు ఉండవు. ఈ శ్లోకాలు ఛందోబద్ధంగా, ఛందస్సు అనుగుణంగా, వ్యాకరణ అనుగుణంగా ఈ శ్లోకాలు రచించడం జరిగింది. ఛందస్సుతో, సంగీతంతో, సాహిత్యంతో, ఈ యొక్క గణశాస్త్రంతో శ్లోక రచన జరిగింది. ఇందులో అక్షరగణితం ఉంటుంది, పదగణితం ఉంటుంది, వాక్యగణితం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది, యతులు, ప్రాసలు అన్నీ ఉంటాయి. దీన్ని ఆర్య ఛందస్సు అని కొంతమంది చెప్తుంటారు. ఛందోజ్ఞానం ఉంటే మనకు తెలుస్తుంది, ప్రాక్టీస్ చేస్తే అది కూడా వస్తుంది. కాబట్టి చూద్దాం ఇప్పుడు. అజ్ఞ సుఖం ఆరాధ్య, సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ, జ్ఞానలభ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతే. మిత్రాన్ని నేను పదే భాగం చెప్తానండి. అజ్ఞ అని ఒక పదం, సుఖం ప్లస్ ఆరాధ్య కలిస్తే సుఖమారాధ్య. చూడండి, సుఖం ప్లస్ ఆరాధ్య ఈ రెండు కలిపితే ఏంది? సుఖమారాధ్య అనేది. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. సుఖతరం ప్లస్ ఆరాధ్యతే కలిపితే సుఖతర మారాధ్యతే. సుఖతర మారాధ్యతే విశేషజ్ఞ. మరి విడదీసి సుఖతరం ప్లస్ ఆరాధ్యతే, సుఖతరం ఆరాధ్యతే. ఇక్కడ సంధి 3 ప్లస్ కలిస్తే బాగుంది అంతే. విశేషజ్ఞ. జ్ఞానలభ దుర్విదగ్ధం. జ్ఞాన ఒక పదం, లవ ఒక పదం, దుర్విదగ్ధం అనేది ఒక పదం. బ్రహ్మాపి 2 పదాలని, బ్రహ్మ ప్లస్ అపి బ్రహ్మాపి సవర్గ సంధి ఉంది. ఆ ప్లస్ ఆ కలిసి సవర్గ సంధి. బ్రహ్మాపి నరం నరంజయతి, నరం నరంజయతి. ఇప్పుడు శ్లోకం యొక్క మీనింగ్ చూద్దాము. ఇక్కడ ఏమన్నాడు? అజ్ఞ అంటే అజ్ఞేయట సుఖం ఆరాధ్యతే, సుఖం సుఖముగా, ఆరాధ్యతే సంతోష పెట్టవచ్చును. అంటే ఏమీ తెలియని వాడిని సుఖం ఆరాధ్య అంటే సులభంగా తెలియచేయవచ్చును, సంతోష పెట్టవచ్చును అని అర్థం అక్కడ. అదేవిధంగా ఇది కర్మని ప్రయోగం అనమాట. సర్వైహి మానవై
అజ్ఞ సుఖం ఆరాధ్య అంటే అజ్ఞ జన సుఖేన అజ్ఞం జనం వయం సుఖేన ఆరాధయితుం శక్నుమః. ఇక్కడ ఆరాధన అంటే ఏంటి? మనము భగవద్ ఆరాధన చేస్తాం. ఆరాధన అంటే భగవంతుడు సంతోష పెట్టడమే ఆరాధన. అహం భవంతం ఆరాధయామి అంటే నేను సంతోష పెడుతున్నాను అర్థం. అక్కడ సంస్కృతంలో సంతోష పెడుతున్నాను ఒక అర్థం ఉంది. ఆరాధయామి అంటే నీకు నేను నా మనోభావాన్ని నీకు తెలియజేస్తున్నాను అర్థం. అక్కడ నా కష్టాలని నా బాధల్ని నీకు తెలియచేయడం కూడా ఒక ఆరాధన. సంస్కృతంలో ఎంత అద్భుతమైన మీనింగ్ చూడండి. ఆరాధన అనేటువంటి పదానికి సంస్కృత భాష జ్ఞానం లేకుండా ఆరాధన అంటే పూజ అంట. పూజ అంటే గౌరవం, పూజ గౌరవే. ఆరాధన వేరు, పూజ వేరు. పూజ అంటే గౌరవించడం. ఆరాధన అంటే ఏంటంటే భగవంతుని సంతోషపెట్టడం ఒక అర్థము. రెండో అర్థం ఏం చెప్పాడు? ఆరాధ్యత అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆభ్యంతర యొక్క ఆలోచనలను ఇతరులకు తెలియచేయడము. అహం భవంతం ఆరాధయామి అంటే అర్థమైంది నా యొక్క మనోభావాల్ని ఓ భగవంతుడా, ఓ దేవదేవ నీకు తెలియజేస్తున్నాను అని అర్థం కూడా ఉంది. అది ఇక్కడ ఏమన్నాడు? అజ్ఞ ఏమి తెలియడానికి సుఖం ఆరాధ్య అంటే సుఖంగా తెలియచేయవచ్చును, లేక సంతోష పెట్టవచ్చును. ఏమి తెలియడానికి సుఖంగా తెలియచేయవచ్చును. విశేష సుఖతరం అంటే తరం అన్నాడు, మిక్కిలి సుఖంగా అంటే మోర్ ఈజీలీ, మిక్కిలి సుఖంగా. విశేషజ్ఞ అంటే ఏ వైజ్ మ్యాన్ అంటే అన్ని తెలిసిన వారిని ఆరాధ్యతే సుఖ పెట్టవచ్చును, లేక సంతోష పెట్టవచ్చును, తెలియచేయవచ్చును. అంటే ఈజ్ డిజర్వ్ టు వాట్స్ కాల్డ్ టేక్ ది ఇన్ఫర్మేషన్, వాట్స్ కాల్డ్ అతను ఇన్ఫర్మేషన్ తీసుకోనికి అతడు అర్హుడు. ఆరాధ్య అంటే ఆరాధయితు సహా అర్హ ఇది కారణంగా సహా ఆరాధ్య అంటే అతనికి తెలియజేయడానికి మనం ఒక విషయం చెప్పాలంటే ఆ విషయం తెలియచేయాలంటే వాడు ఎదుటివాడు అర్హుడై ఉండాలి కదా. అందుకని విశేషజ్ఞ ఆరాధ్యతే, విశేషజ్ఞుడు సుఖతరంగా విషయాన్ని తెలియజేయడానికి మిక్కిలి అర్హుడు అనేటువంటి అర్థం కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చును. మరోసారి చెప్తున్నాను, అజ్ఞ ఏమి తెలియని వారిని సుఖం సులభంగా ఆరాధ్య అంటే సంతోష పెట్టవచ్చును. సుఖతరం అంటే మిక్కిలి సుఖంగా ఆరాధ్య విశేషజ్ఞుని అంటే వైజ్ మ్యాన్ ని ఆరాధ్యతే సంతోష పెట్టవచ్చును. అదే కానీ కింటు జ్ఞానలభద్విరుద్ధం అంటే జ్ఞానముతో ఏం జ్ఞానము లవ అంటే కొంచెం జ్ఞానముతో దుర్విదగ్ధం నేనే గొప్ప పండితుని నాకే అన్ని విషయాలు తెలుసుకునేటువంటి వాణ్యట బ్రహ్మదేవుడు కూడా నరం ఆ మనిషిని నా రంజయతి సంతోష పెట్టలేడు. చూసారు ఎంత సింపుల్ గా ఉందో. సో జ్ఞాన లభద్విధ స్పోకెన్ సాంస్క్రిట్ తెలుగు మాట్లాడడం వస్తే తెలుగు సాహిత్యం అర్థమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తే ఇంగ్లీష్ సాహిత్యం అర్థమవుతుంది, సంస్కృతంలో మాట్లాడడం వస్తే సంస్కృత భాష సాహిత్యం అర్థమవుతుంది. చదివింటేనే అర్థమవుతుంది కదా. అజ్ఞ సుఖం ఆరాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞాన లవ దుర్విదగ్ధం బ్రహ్మ అపి నరం నరంజయతి. ఏ లఘు జ్ఞానేన పండితం మన్యమానాన్ జనాన్ బ్రహ్మదేవః అపి నా సంతోషయతి నా ఆరాధయతి నా సుఖయతి అంటే సంతోషపెట్టలేడు, సుఖపెట్టలేడు. కొంచెం జ్ఞానంతో నేనే మహాపండితుని అనుకుంటుంటూ అన్నట బ్రహ్మదేవుడా నా సంతోషయితుం న శక్నోతి ఆరాధయితుం న శక్నోతి సుఖయితుం చ న శక్నోతి అంటే సంతోషపెట్టలేడు, ఏమంటే విషయం తెలియచేయలేడు, అదేవిధంగా ఏమన్నాడు సుఖపెట్టలేడు కూడా బ్రహ్మదేవుడు కూడా. అంటే కొంచెం జ్ఞానం ఉండదు కనుక నీతి మిడిమిడి జ్ఞానం ఉండదు. పుస్తకం మొత్తం చదవాలి, 2 పేజీలు చదివి మొత్తం చదివేసిన అనేటువంటి పిల్లలకు స్టూడెంట్స్కి లోపాలు ఉంటాయి. ఓ స్టూడెంట్స్ లారా అది ఎకనామిక్స్ కానీ సివిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఆద్యంతం పఠనీయం, ఆద్యంత పుస్తక జ్ఞానం ప్రాప్తవ్యం అని ఇక్కడ చెప్తుంది. మొత్తం పుస్తకం చదవాలి, గ్రంథం చదవాలి. అది మనకు లక్ష్యం, స్టూడెంట్స్ యొక్క లక్షణం, స్టూడెంట్స్ యొక్క మానవుల యొక్క లక్షణం. గ్రంథపఠనం ఆద్యంతం గ్రంథపఠనం కరణీయం. అప్పుడు మనకు మొత్తం పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. 4 పేజీలు చదివేసి నాకు అర్థమైంది అనేటువంటి ఆలోచనతో ఉండకూడదు అని చెప్తున్నారు. 4 పేజీలు చదివితే మిడిమి జ్ఞానమే వస్తుంది, మొత్తం చదివితే పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. ఇది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. అజ్ఞ సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞాన లవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. ఓ మనవరారా ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయండి. ఇంగ్లీష్లో భావం చూద్దాం. సమ్మరీ: ఇట్ ఈస్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ టు యాన్ ఇగ్నోరెంట్ మ్యాన్. It is easy to explain to an ignorant man. It is even easier to explain to a wise and learned person. It is even easier to explain to a wise and learned person. But even Brahma, the creator, the creator cannot convince a person who has little knowledge and yet considers himself to be the most learned person, scholar. ఇది ఇంగ్లీష్లో మీనింగ్. ఇప్పుడు తెలుగులో చూద్దాం. శ్లోకం మరోసారి చదువుతాను వినండి. 100 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం 100 సార్లు వినండి. ఇంటే శృణ్మః జ్ఞానవర్ధనాయ సహస్రవారం అపి ఏకైకం శ్లోకం శృణ్మః.
అజ్ఞః మనకు కంఠ మెలోడియస్ వాయిస్ ఉంటే అద్భుతంగా దీన్ని రాగయుక్తంగా పాడవచ్చు. అజ్ఞః సుఖం ఆరాధ్యః సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః జ్ఞాన లవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. మిత్రులారా, అక్షరాలు 6 రకాలుగా ఉంటాయి. హ్రస్వాక్షరం, దీర్ఘాక్షరం, అల్పప్రాణాక్షరం, మహాప్రాణాక్షరం, సంయుక్తాక్షరం, అనునాసిక అక్షరాలు. మనం చదివిన వెంటనే ఎదుటి వారికి అర్థం కావాలి అది హ్రస్వాక్షరమా, దీర్ఘాక్షరమా, అల్పప్రాణాక్షరమా, మహాప్రాణాక్షరమా, సంయుక్తాక్షరమా, అనునాసికాక్షరమా. అంత స్పష్టంగా చదవడమే సంగీతం అంటారు పెద్దలు. సంగీతం యొక్క లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా. అజ్ఞః అన్ని హ్రస్వాక్షరాలే. సుఖమారాధ్య, ఇక్కడ మా అనే దీర్ఘాక్షరం, రా అనే ద్య అనేది సంయుక్తాక్షరం. ఇవన్నీ గుర్తుపట్టాలి, రాసేటప్పుడు గుర్తుపెట్టుకుని రాయాలి. సుఖతర అన్ని హ్రస్వాక్షరాలే. సుఖతర మారాధ్యతే, మా దీర్ఘాక్షరం, రా దీర్ఘాక్షరం, ధ్యా సంయుక్తాక్షరం, తే దీర్ఘాక్షరం. సుఖతర మారాధ్యతే విశేషజ్ఞ, వి అనేది హ్రస్వాక్షరం, షే అనేది దీర్ఘాక్షరం, షజ్ఞ అన్ని అల్పాక్షరాలు ఉంటాయి. ఇది జ్ఞాన దీర్ఘం, జ్ఞాన లవ దుర్విదగ్ధం. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. బ్రహ్మాపి, హ్మా అనే దీర్ఘాక్షరం, బ్రహ్మాపి నరం రంజయతి అన్ని హ్రస్వాక్షరం. రంజయతి, రంజాయతి ఉండదు. రంజయతి అంటే బ్రహ్మ అపి నరం రంజయతి అంటే బ్రహ్మదేవుడు కూడా అతన్ని సంతోషపెట్టలేడు. బ్రహ్మదేవ అపి తం నరం తం మానవం సుఖయితుం ఆరాధయితుం సంతోషయితుం న శక్నోతి ఇది తాత్పర్యం. తెలుగులో మేము చూద్దాం. ఏమీ తెలియని అజ్ఞానికి సులభముగా తెలియచేయవచ్చును. చక్కగా తెలిసిన వానికి ఇక్కడ తెలియచేయవచ్చుంటే ఆరాధ్య అన్నారు. అక్కడ చక్కగా తెలిసిన వానికి సమాధానము చెప్పడం ఇంకా సులభము. కానీ స్వల్పము కొంచెము జ్ఞానము కలిగి అన్నీ తెలుసునని గర్వపడు వానిని సృష్టికర్తకు బ్రహ్మ కూడా రంజింప చేయలేడు, తెలుపలేడు. అనగా మూర్ఖుని మెప్పించుట, రంజింప చేయుట, సుఖపెట్టుట, సంతోషపెట్టుట కష్టమని భావము. ఇది ప్రథమ శ్లోకము. ఇక రెండవ శ్లోకం చూద్దాం. అన్ని శ్లోకాలు తొందరగా చదువుకుని వెళ్ళిపోయాను. సమయ స్వల్ప స్థితి కానేనా మనం శ్లోకభావాలు చెప్తాను. వివరణ అనంతరం వదామి. ఆరంభ గుర్వీ, మీరు అబ్జర్వ్ చేయండి. హ్రస్వాక్షరం, దీర్ఘాక్షరం, అల్పప్రాణాక్షరం, మహాప్రాణాక్షరం, సంయుక్తాక్షరం, అనునాసికాక్షరాలు ఏమిటి అనేది అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఆరంభ గుర్వీ క్షయనీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపైతి పశ్చాత్ దినస్య పూర్వార్థ పరార్థ భిన్న ఛాయేవ మైత్రీ ఖలసజ్జనానాం. ఇక్కడ మీనింగ్ చెప్తూ చూడండి. ఆరంభ గురువి ఖలసజ్జనాన మైత్రి. ఇక్కడ దేని వర్ణించాడు, వేటి గురించి చెప్తున్నాడు? ఆ శ్లోకంలో ఏమో మిడిమిడి జ్ఞానం యొక్క లక్షణం చెప్పాడు. ఈ శ్లోకంలో ఖల సజ్జనం అంటే మూర్ఖుల యొక్క సజ్జనుల యొక్క మైత్రి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ మైత్రిని ఉదాహరించాడు, కంపేర్ చేసి చెప్తున్నాడు అనమాట. మైత్రిని దేంతో కంపేర్ చేశాడు ఇక్కడ? ప్రాతకాల ఛాయా ఇవ అంటే నీడతో, మధ్యాహ్న నీడతో కంపేర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఖల సజ్జనాన మైత్రి అడు. ఖల అంటే మూర్ఖుల యొక్క, సజ్జనానం అంటే మంచివారి యొక్క మైత్రి స్నేహం అట. ఎలా ఉంటుంది అంటే దినస్య పూర్వార్ధ పరార్థ భిన్న ఛాయా ఇవ భవతి. అంటే రోజు యొక్క పూర్వార్ధ అంటే ప్రాతకాలం, పూర్వార్ధ ఛాయ అంటే ఛాయా ఇవ, పూర్వార్ధ ఛాయా ఇవ అంటే ప్రాతకాల నీడవలే, పరార్థ ఛాయా ఇవ అంటే మధ్యాహ్నం నీడవలే, భిన్నంగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మరి ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ వర్ణించారు ఇక్కడ పైన. ఆరంభ గురువి క్షయిని, ప్రాతకాల నీరు ఎలా ఉంటుందట? ఆరంభ గురువి, ఆరంభ అంటే స్టార్టింగ్ లో, గురువి అంటే పెద్దగా ఉంటుందట. క్షయిని క్రమేణ అంటే గ్రాడ్యువల్లీ, క్రమక్రమంగా, క్షయిని అంటే క్షీణిస్తుంది. ఇంకేమన్నాడు? మరి మధ్యాహ్నం నీడ ఏ విధంగా ఉంటుంది? పురా అంటే ముందట, లఘ్వి అంటే చిన్నగా ఉంటుందట. వృద్ధి 30 పశ్చాత్ అంటే తర్వాత, వృద్ధి 30 అంటే వృద్ధిని పొందుతుంది. సో అదేవిధంగా మంచివారి యొక్క స్నేహము మధ్యాహ్న స్నేహం వల్లే దినదిన అభివృద్ధి చెందుతుంది. సమయం గంటకి అభివృద్ధి చెందుతుంది. స్టార్టింగ్ చిన్నగా ఉంటుంది. అదే మూర్ఖులతో స్నేహం అట ప్రాతకాల స్టార్టింగ్ నీడ ఛాయా అంటే నీడ వలె పెద్దగా స్టార్టింగ్ పెద్దగా ఉంటుందట. అది క్షణక్షణానికి గంటకు దినదినానికి క్షీణిస్తుందట.
అంటే ఎప్పుడు మధ్యాహ్నం ఇడవలే మంచివారితో స్నేహం ఉంటుంది, అలా ఉండాలని ఇక్కడ భక్తుల యొక్క ఆశయం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఇన్ దిస్ మార్నింగ్ what's called in the morning, now you have to observe what's called the shloka meaning English language. ఇంగ్లీష్లో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. భావః, in the morning shadow is long but becomes short as the day advances. In the afternoon shadow is short but it gets longer as the sun gradually sets. Similarly, friendship with wicked person, wicked అనేది దీన్ని wicked అని చదవాలి. Friendship with the wicked person and the noble decreases and increases like the shadow of the morning and afternoon. చూసారా, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లాగా మంచి వారి యొక్క చెడ్డ వారి యొక్క స్నేహము డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ చెప్పడం జరిగింది. మరో శ్లోకం చూద్దాం. ఇప్పుడు ఇంకో శ్లోకం త్రివ భావం చూద్దాం. త్రివ చెప్పుకుందాం. శ్లోకం చదువుతాను. ఆరంభ గురువీ క్షయిణీ క్రమేణ లగ్వీ పురా వృద్ధి ఉపైతి పశ్చాత్. ఇక్కడ వృద్ధిం ప్లస్ ఉపైతి కలిస్తే వృద్ధి ఉపైతి అయింది. పశ్చాత్ అనంతరం ఇచ్చారు. దినస్య పూర్వార్ధ పరార్థ భిన్నా ఛాయా ఇవ ఛాయేవ మైత్రే కలసజ్జనానాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కదా, పూర్వార్ధ అనంకి అర్థము అర్థం అంటే సగము, అర్ధ అనే అక్షర దోషం ఉన్నట్టుంది ఇక్కడ. పూర్వార్ధ అన్నప్పుడు మనము దత్తద్ధ అనేది పలకాలి, పూర్వార్థ అనేది చేసుకోవాలి. సరే, దురాత్మలతో స్నేహము ప్రాతకాలం విడవలే మొదట విస్తారముగా నుండి క్రమక్రమగా క్షీణించిపోవును. సజ్జలతో స్నేహము మధ్యాహ్నం విడవలే మొదట చిన్నదిగా ఉండి క్రమక్రమముగా పెరుగుతూ ఉండును. కావున బుద్ధిమంతుడు మంచివారితోనే స్నేహము చేయవలెనని భావము. మిత్రులారా, మనం అర్ధ కిలో అంటాం కదా, అర్ధ కిలో అంటే ఏంటి? హాఫ్ కేజీస్. ఈ అర్ధ అనేటువంటి పదము సంస్కృత భాషా పదమే. దీన్ని ఎలా రాస్తాం మనము? అర్ధ అనేటువంటి దాన్ని ఎలా రాస్తాము చూడండి. అర్ధ అనేది రాయాలి మనం. అర్ధ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నట్లయితే మరొకసారి మన క్లాస్లో ఈ అర్ధ అనే పదం ఏ విధంగా రాయాలో మనం చెప్తాను, నేర్చుకుందాము. సరే, ఈ అర్ధ దద్ద ధా రాసి దానికి రావత్ తీయాలి, అర్ధ అంటాం. ఇక్కడ పూర్వార్థ అని పడింది, పూర్వార్థ అని పెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం ఏమన్నారు ఇక్కడ. పరివర్తనే సంసారే మృతః కో వా న జాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. మరో శ్లోకంలో మరో సందేశం చెప్తున్నాడు. ఇక్కడ మనిషి యొక్క జన్మ ఇంపార్టెన్స్ ఏదో చెప్పడం జరుగుతుంది. పరివర్తని సంసారే అంటే చక్రంలాగా తిరుగుతున్నటువంటి సంసారం ప్రపంచం యందు మృతః కోవా న జాయతే, కహవా మృతః న జాయతే, ఏ చచ్చిపోయిన వాడు తిరిగి పుట్టడు అంటే పుడతాడు అని అర్థం. సహ జాతః వాడే నిజంగా పుట్టినవాడు, ఈయన జాతేన ఎవరి పుట్టుక చేత యాతి వంశ సమున్నతిం, వంశ సమున్నతిం యాతి అంటే వంశము సమున్నతమైన స్థానాన్ని యాతి అంటే పొందుతుందో వాడు నిజంగా పుట్టినవాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అందరూ పుడుతుంటారు, చేస్తూ ఉంటారు, కానీ ఎవరి వలన వాని యొక్క అమ్మనాన్నలు, ఇల్లు, దేశము, ప్రపంచము గొప్పతనాన్ని పొందుతుందో, ఎవరి పుట్టుక చేత అందరూ సస్యశబలంగా ఆనందంగా ఉంటారు, వాడే నిజంగా పుట్టినవాడు. అందరూ పుడుతుంటా చేస్తుంటారు, కానీ వాడు ఎక్కువగా అంటే వాని వల్ల ధర్మార్థ కామోక్షాలు ప్రజలకు సిద్ధించాలి. వాని వల్ల వాడు ముఖం ఉద్ఘాటన చేసి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే అతను మంచి వక్త కావాలి, కవి కావాలి, పండితుడు కావాలి, దాని కావాలి, జ్ఞాని కావాలి, మహానాయకుడు కావాలి, సర్వసంగ పరిత్యాగుడు కావాలి. అలాంటి వాడు ప్రజల్ని పరిపాలించే మహారాజు కావాలి. అలాంటి వాడి ద్వారా ఆ ప్రపంచం బాగుంటుంది, వాడే నిజంగా పుట్టినవాడు. ఇప్పటికీ రాముని మనం తలుచుకుంటాం, రావణాసుని మనం నిందిస్తాం. ఎందుకంటే రావణాసు చేసే పని ఏంటి? ఇతరుల భార్యను అపహరించినాడు. భర్త తప్పు చేస్తే భార్యను అపహరిస్తాడు ఎవరన్నా, మూర్ఖత్వం కాకుంటే. అంటే మహిళల్ని ఆ కాలంలో మహిళల్ని చాలా చిత్రవధ చేసినారు. మనమేమో దుర్గా సరస్వతి, లక్ష్మి, పార్వతిని దుర్గామాత, సరస్వతి మాత, లక్ష్మీమాత పూజిస్తుంటాం, వాళ్ళేమో మహిళల్ని అపహరిస్తూ ఉంటారు. మహిళల్ని అసలు భారత్ మాతాకి జై అంటాం. అంటే అక్కడ మీనింగ్ మనం మహిళల్ని గౌరవించండి. మహిళలు అంటే కేవలము పిల్లలు కనేటువంటి యంత్రాలు కాదు, మనం పశువులం కాదు, మనం మనుషులం అనేటువంటి భావన ఇక్కడ చేయడం జరుగుతుంది. అందుకే మంచి మంచి శ్లోకాలు ఉంటాయి సాంస్క్రిట్లో. మనుషులకు పశువులకు భేదం ఏంటి అంటే పశువులకు జ్ఞానం ఉండదట, మనుషులకు జ్ఞానం ఉంటారు. ఒక శ్లోకం చెప్తారు, ఆ శ్లోకం ఒకటి చెప్తారు, సందర్భం వచ్చింది కావున. ఏమన్నాడు? ఆహార నిద్రా భయం మైథునం చ సామాన్యం ఏతత్తు పశుభిః నరాణాం జ్ఞానం హి తేషాం అధికో విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారము
పశువులు తింటే మనం తింటాం, నిద్ర పశువులు నిద్రపోతే మనం నిద్రపోతాం, ఆహార నిద్ర భయం పశువులు భయపడతాయి మనం భయపడతాం, ఆహార నిద్ర భయం మైథునం పశువులు పిల్లలు కంటే మనం పిల్లలు కంటాం, ఆహార నిద్ర భయం సామాన్యమైతే పశుభి నరానం. ఈ రెండు ఈ 4 కూడా సమానమే, పశువులకు మనుషులకు సమానం. కానీ మనుషులకు జ్ఞానేన హీన, మనుషులకు జ్ఞానం ఉంటుంది, పశువులకు జ్ఞానం ఉండదు. అంటే జ్ఞానం అంటే ఒక సమాజం ఆనందంగా ఉండాలంటే, ఒక అమ్మాయి ఆనందంగా ఉండాలి, ఒక అబ్బాయి ఆనందంగా ఉండాలి, ఒక కుటుంబం ఆనందంగా ఉండాలి, ఒక దేశం ఆనందంగా ఉండాలంటే మనకి ఏది అవసరమో దాన్ని స్వీకరించాలి, పలికినటువంటి వాడిని వదిలేయాలి. అందుకోసం రాముడు బహుభార్యత్వాన్ని నిషేధించినాడు. పూర్వకాలం బహుభార్యత్వం ఉంటుండే, దానివల్ల అనేకమైనటువంటి సంతానోత్పత్తి జరిగి జనాభా మరి పశువులాగా అరణ్యంలాగా జనాభా విపరీతంగా పెరిగిపోయినట్లయితే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అంతేకాదు ఆ భార్యాభర్తలు కూడా అనేకమైనటువంటి రోగాలతో, కష్టాలతో, బాధలతో భార్యలు కూడా, మహిళలు కూడా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహిళలకు స్వేచ్ఛ భారతదేశం అద్భుతంగా ఇచ్చింది. మహిళలకు ఉన్నంత భారతదేశం అద్భుతమైన స్వేచ్ఛ ఎంత ఇవ్వాలనో, ఎంత పరిధిలో అటు అబ్బాయిలకు ఇటు అమ్మాయిలకు భార్యాభర్తకు ఇవ్వలేదు. కుటుంబ వ్యవస్థను తయారు చేసిందే మన భారతదేశం. అంతకుముందు ఈ షోడశ సంస్కారాలు ప్రపంచంలో ఏ భాషలో ఉండే మిత్రాని? షోడశ సంస్కారాలు అంటే వివాహ సంస్కారము, గర్భాధాన సంస్కారము, అన్నప్రాశన సంస్కారము, ఉపనయన సంస్కారం ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి. అందుకే సంస్కృతాన్ని ఇంగ్లీష్ భాష కంటే కూడా అనివార్యంగా నేర్పించాలి. అసలు ముందు సంస్కృతం నేర్పించి ఇంగ్లీష్ నేర్పిస్తే వాడు పెద్ద వక్త, కవి, పండితుడు, ఋషి అవుతాడు. అది దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులకు ఈ భాష గొప్పతనం తెలియదు. వాళ్ళు రామాయణం చదవరు, మహాభారతం చదవరు, ఏ విధంగా చదవరు. అందుకే ఈ సంస్కృత భాష, సంభాషణ సంస్కృతం మరి పౌరోహిత్యం అంతా నేర్పియాలి. ప్రతి రాజకీయ నాయకుడు పురోహితుడు కావాలి ముందు, అంటే మంత్రాలు చదవాలి, శ్లోకాలు చదవాలి. ముందు సంస్కృతిలో మాట్లాడి మంత్రాలు చదివితే ఆ మంత్రంలో గొప్పతనం వాళ్ళకి అర్థమవుతుంది. లేకుంటే ఆ రాజకీయ నాయకులకు ఏమీ తెలియదు. ఏదంటే పదవి కావాలి, పదవి ప్రియా భవంతి, కీర్తి కండూతి ప్రియా, ధన కండూతి ప్రియా, పదవి పండిత కండూతి ప్రియా భవంతి. ఎంతకోసం మనిషి జన్మ శాశ్వతం కాదు, అందరినీ గొప్ప వక్తులు చేయాలి. అంటే నిరక్షరాస్యులు సాక్షరాస్యులు చేయాలి, జ్ఞానవంతులు చేయాల్సినటువంటి ధర్మం రాజుది. అందుకే రాముని ఇప్పటికి కొలుస్తాం. సరే, ఇక్కడ ఏమన్నాడు? పరివర్తిని సంసారే మృతః కో వా నజాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతి. మీనింగ్ చెప్పేసిన ఆల్రెడీ. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఇన్ దిస్ ట్రాన్సియంట్ వరల్డ్ ఆల్ మోటర్స్ గో త్రూ ద సైకిల్ ఆఫ్ బర్త్, డెత్ అండ్ రీబర్త్, బట్ దే లైఫ్స్ ఆర్ వర్త్లెస్ ఇఫ్ దే డు నాట్ అచీవ్ ఎనీథింగ్ సబ్స్టాన్షియల్. ఈజ్ బర్త్ alone is worthwhile, whose life increases, whose life, now you have to observe the increases the prosperity and greatness of his family. ఇక్కడ ఏమన్నాడు? whose life increases the prosperity and greatness of his life. ఈ విధంగా మన ప్రాస్పెరిటీ గ్రేట్నెస్ పెంచేవాని యొక్క జన్మనే ధన్యము అని చెప్పాడు. మరొక శ్లోకం చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? సరే, ఈ శ్లోకం తెలుగులో మేము చూద్దాం. పరివర్తనే సంసారే మృతః కో వా నజాయతే సజాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. చావు పుట్టుకలు అను ఈ సంసార చక్రమునందు చనిపోయిన వారందరూ మరలా జన్మించుచున్నారు, జన్మించిన వారందరూ మరలా మరణించుచున్నారు. కానీ ఎవరి జన్మము వలన వంశము గొప్పతనము పొందునో, దేశము గొప్పతనం పొందునో, కుటుంబము గొప్పతనము పొందునో వాడే నిజంగా జన్మించిన వాడు. వాని పుట్టుకనే గొప్పది అని భావము. మానవ జన్మ దుర్లభము కావున పుట్టినవాడు తన యొక్క మంచి పనుల చేత వంశమునకు మంచి పేరు తీసుకొని రావలెను అని భావము. మరొక శ్లోకం చూద్దాం. కుసుమ స్తబకస్యేవ ద్వయీవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ. కుసుమ స్తబకస్య ఇవ, స్తబకస్యేవ గుణసంధి. ద్వయీ వృత్తిర్మనస్వినః, ద్వయీ వృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ. సింపుల్ మీనింగ్. మనస్వినః అంటే గొప్పవారికట ద్వయీ వృత్తి, రెండే పనులు ఉంటాయట, రెండే లక్ష్యాలు ఉంటాయి, రెండే ధ్యేయాలు ఉంటాయట. ద్వయీ వృత్తి అన్నాడు. వృత్తి అంటే పనులు, కార్యములు, సాధనములు, లక్ష్యములు, ఇన్ని అర్థాలు ఉంటాయి. సంస్కృత భాష గొప్పతనం అదే. ద్వయీ వృత్తి ఏమంట? ఎలాగా అంటే చెప్తా. కుసుమ స్తబకస్య ఇవ అన్నాడు. కుసుమ అంటే పువ్వు, స్తబక అంటే గుచ్చ. మనం బంచ్ అంటే చూడండి, ఈ కుసుమ స్తబకము. స్తబకం అనేతు అంటే ఏంటి? యూ హ్యావ్ టు బ్రింగ్ ద బొకే. బొకే అని స్తబకం అంటాం సాంస్క్రిట్లో. అంటే వాడు ఫ్లవర్ బొకే వలే, ఇవ అంటే వలే రెండే మార్గాలు ఉంటాయట, రెండే లక్ష్యాలు ఉంటాయట. ఎవరికి? మనస్వినః అంటే గొప్పవారికి. ఏమిటది? మూర్తివా సర్వలోకస్య, సర్వలోకస్య మూర్తివా, అన్ని లోకాలకు హెడ్గా ఉంటారు, అన్ని లోకాలకు శిరోభాగాన్ని కలిగి ఉంటారు. మనం చెప్తాం కదా,
సర్వేంద్రియానాం నయనం ప్రధానం సర్వాంగానాం శిరః ప్రధానం అని చెప్తాం. అంటే శిరోభాగాన్ని కలిగి ఉంటారు ఎవరు? గొప్పవారు. అంటే ఆ వదిలి నుండి గొప్ప నాలెడ్జ్ పెంచుకుంటారు. వాళ్ళు క్రియేటర్స్ అవుతారు, ఇన్నోవేటర్స్ అవుతారు, డిస్కవరర్స్ అవుతారు. సంథింగ్ వాళ్ళు ఏదో ఒకటి కనుక్కొని ప్రపంచం వాళ్ళకి మంచి చేయడానికి ఎప్పుడు ఆసక్తిని చూపుతుంటారు. అందరికంటే హై పొజిషన్ ఉండాలని కోరుకుంటారట గొప్పవారు. ఏమన్నాడు? మూర్తిగా చెడ్డ పేరు కాదు, మంచి పేరుతో గొప్పవాడు కాదు, రాముల్లాగా బతకాలి, రావణాసులాగా బతకద్దు అని ఆ గొప్పవారు ఆలోచిస్తారు. ఏమన్నా? మూర్తివా సర్వలోకస్య మూర్తివా. మూర్ధి అని ఇక్కడ సప్తవ్యక్తి ఏకది అంటే మూర్ధి ఎందు ఉండాలనుకుంటారు. శిరస్సు పైన ఉండాలి. మూర్ధ అంటే శిరస్సు, మూర్ధి అంటే శిరస్సు ఎందు ఉండాలనుకుంటారు. అన్ని లోకాలకు మూర్ధి ఎందు ఉండాలి, శిరోభాగంలో ఉండాలని చెప్పుకుంటారట. లేకపోతే శీర్యతే వన ఏవవ అంటే అరణ్యంలోనే శీర్యతే శిథిలమైపోతారు, అంటే సైలెంట్ గా కాలం గడిపేస్తారని అర్థం. ఇప్పుడు ఇంగ్లీష్ మీనింగ్ చూద్దాం. People with self-respect have two ways, like a bunch of flower. Either they are on the heads of everyone, respected by everyone, or they wither away in the forest. They lead their lives without any recognition, silently. ఇప్పుడు మనం దీన్ని తెలుగులో చూద్దాము. ఇదే శ్లోకభాన్ తెలుగులో చూద్దాం. కుసుమ స్తబకస్యేవ ద్వైవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవవా. మానము శౌర్యము గల గొప్పవారి జీవనము పుష్పగుచ్చము వలె రెండు విధములుగా ఉండు. పుష్పములు అందరి చేత శిరస్సునందు ధరింపబడును, లేక అరణ్యమునందే నశించుట అను రెండు దారులు కలిగి ఉన్నవి. పుష్పానికి రెండే ఉంటాయి, అయితే అందరు శిరస్సు భాగంలో ఉంటాయి, లేకపోతే అరణ్యంలో ఉండి నశించిపోతాయి. అలాగే ఉంటారన్నమాట. అలాగే అభిమానవంతులు గొప్పవారు పండితులైనటువంటి వారు మంచివారు కూడా గొప్ప కార్యాలను చేసి అందరి చేత కీర్తింపబడుదురు, లేదా ఏమీ తెలియని వాని వలె గుర్తింపు లేకుండా ఉండెదరు. అనగా ఎవరికి ఏ హాయిని తలపెట్టరు అని భావము. ఈ చివరి శ్లోకం చెప్పుకొని మనం సమాప్తం చేసుకుందాము. ఇంకా ఈ శ్లోక తర్వాత చెప్పుకుందాం. సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు. ఇక్కడ ఏం చెప్తూ చూడండి. సింహ శిశురపి, శిశువు ప్లస్ అపి శిశురపి, నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు. నఖలు వయస్సు విడదీయాలి, తేజసో హేతు చదవడం ఒక కళ, చూసుకుని చదవడం కళ, చూడకుండా చదవడం ఒక కళ. ఈ కళలు మనం చతుషష్ఠి కళలు ఉంటాయి. ఈ చతుషష్ఠి అంటే 64 కళ మనం నేర్చుకోవాలి. సింహ శిశువు, సింహం అట శిశువు అపి చిన్నది అయినప్పటికీ కూడా, పసిపిల్ల అయినప్పటికీ అపి అంటే కూడా, నిపతతి అంటే దుంకుతుందట దేని మీద? మద మలిన కపోల బిత్తిషు గజేషు ఏనుగుల మీదకి. గజేషు ఎలాంటి ఏనుగులని వర్ణించాడు? మదముతో మలిన నల్లగా అయినటువంటి కపోల బిత్తిషు అంటే చెక్కిళ్ళు కలిగినటువంటి, లేక బిత్తిషు అంటే గోడ, సాంస్కృతిక గోడని బిత్తి అంటాం. కపోల బిత్తి అంటే గోడ లాంటి కపోలము కలిగినటువంటి మదించినటువంటి నల్లగా అయినటువంటి గోడ లాంటి కపోతము అంటే దాన్ని ఏమంటాం మనం? పైభాగం, ఏనుగు యొక్క పైభాగం ఉంటుందా కపోలహ అంటే. మనమైతే కపోలహ అంటే చెంప, ఆ ఏనుగు చెప్ప బాగుంటుంది, పైభాగం దాని మీద వాటి మీద గజేషు దుంకలు నిపతతి పడుతున్నారు. చిన్నపిల్ల అయినప్పటికీ కూడా భయపడకుండా. ప్రకృతిరియం సత్వతాం, సత్వతాం అంటే గొప్పవారికి ప్రకృతి ఇది సహజమే. ఇయం ప్రకృతి ఇది సహజ గుణము. ఇయం అంటే దిస్ వన్ ఈజ్ ప్రకృతి అంటే ఒక న్యాచురల్ క్వాలిటీ అని చెప్తారు. నఖలు వయస్సు తేజస్సు హేతు అంటే వయస్సుతో పని లేదు కదా. వయః అంటే వయస్సు, తేజస హేతు నఖలు అంటే శక్తి, తేజస్సుకు ధైర్యానికి. తేజ అంటే జ్ఞానం చెప్పుకోవాలి. తేజస అంటే షష్ఠీభక్తి ఏకవచనం. తేజస అంటే ధైర్యానికి, వయః నఖలు అంటే వయసుతో సంబంధం లేదు కదా. వయః హేతు నఖలు, వయః హేతు నఖలు తేజస అంటే తేజస తేజస్సుకు, వయః హేతు నఖలు అంటే వయస్సు కారణము కాదు కదా. అంటే ధైర్యానికి వయస్సు కారణము కాదు అని చెప్తాడు. ధైర్యగుణము తండ్రి భయపడవచ్చు, పిల్లవాడు ధైర్యంగా ఉండవచ్చు, కానీ ధైర్యగుణ గుణానికి, మంచి గుణాలకట ధైర్యముతో వయస్సుతో సంబంధం ఉండదు. ధైర్యాది మంచి గుణాలకు వయస్సుతో కారణం ఉండదు, అంటే సంబంధం ఉండదు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. మరోసారి శ్లోకం చదువుతూ చూడండి. సింహ శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు అని ఈ సప్తవిభక్తి బహువచనం. గజేషు అంటే ఏముల పైన, పైకి. ప్రకృతి ఇయం
సత్వతాం నఖలు వయః వయస్సత వయః విడదీసుకోవాలి. తేజస్సు హేతు తేజస్సుకు హేతు వయః నఖలు అంటే ధైర్య గుణానికి వయస్సు కారణము కాదు కదా అని చెప్తున్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. భావః బర్త్వరీ సేస్ గ్రేట్నెస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఏజ్. ఈవెన్ ఏ లయన్ కబ్ అటాక్స్ ఏ వైల్డ్ ఎలిఫెంట్ హూస్ టెంపుల్స్ ఆర్ వెట్ విత్ రట్. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బ్రేవ్ టు aspire for the highest goal in what's called society, highest goal in society, even when young. Indeed, age is no criterion for one's greatness or prowess. మరోసారి ఇంగ్లీష్ చదువుతాను చూడండి. Bartholomew says greatness has nothing to do with age. Even a lion cub attacks a wild elephant whose temples are wet with rut. It is the nature of the brave to aspire for the highest goal in society, even when young. Indeed, age is no criterion for one's greatness and prowess. So, age is no criterion for one's greatness or prowess. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మిత్రాన్ని పూరేకవారం ఏతం శ్లోకం పఠామి సావధాన చిత్తేన శృణ్వంతు. మరొకసారి శ్లోకం చదువుతాను, వినండి, సావధాన చిత్తంగా వినండి. ఇంపార్టెంట్ శ్లోక ఇది. సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతుః. ఇంగ్లీష్ మీకు మరొకసారి చెప్తానండి. Bartholomew says greatness has nothing to do with age. Even a lion cub attacks a wild elephant whose temples are wet with rut. It is the nature of the brave to aspire for the highest goal in society, even when young. Indeed, age is no criterion for one's greatness or prowess. ఇప్పుడు ఇది మనము ఈ శ్లోకాన్ని మనము తెలుగు చూద్దాము. సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు మద మలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు. సింహము చిన్నదైనను మదధారలచే మలినములైన చూడండి పదములు మలినములైన చెక్కిళ్ళు గల మదించిన ఏనుగు పైకి లంఘించును అని నల్లగానేటువంటి చెక్కిళ్ళు గల మదించినటువంటి ఏనుగు పైకి లంఘించును. ఇది శౌర్యవంతుల యొక్క సహజ స్వభావము. పరాక్రమమును ప్రదర్శించుటకు వయస్సు మొదలుగునవి కారణములు కాదు. తేజస్సును పరాక్రమం అంటే తేజస్సును ధైర్య గుణాన్ని ప్రదర్శించుటకు వయస్సు కారణము కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మా ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్ మీకు సంస్కృతం పాఠయుతం నూతనాని కార్యాన్ని కరోతి. అందుకే మీ ఎస్ఎస్వి సాంస్క్రిట్ ఛానల్ మిత్రులారా ఇప్పటివరకు ఎన్నో గుళ్ళకు దానం చేశారు, గోపురాలకు దానం చేశారు, ఎన్నో పూజా కర్మలకు దానం చేశారు. మా ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్కు ఆర్థిక సాయం చేయండి. సంస్కృత భాషను పెంచి పోషించి అభివృద్ధి చేయడానికి మొత్తం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఆవిర్భించినటువంటి ఏకైక ఛానల్ ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్. ఈ ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్ మీరు కనుక ఆర్థిక సాయం చేసినట్లయితే మీరు ధర్మపరాయణ, అర్థపరాయణ, జ్ఞానపరాయణ, మోక్షపరాయణ మన హిందూ సంస్కృతిని కాపాడే వాళ్ళం అవుతాము. హిందూ సంస్కృతి సజీవంగా ఉండాలంటే ముందు సంస్కృత భాషా సాహిత్యాన్ని మనం కాపాడుకోవాలి. మా ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్, నా పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సంస్కృత భాష అక్షరాణం పదానాం వాక్యానాం సంభాషణస్య సాహిత్యస్య వికాసార్థమేవ మమ తనూంషి ధనాని ఐశ్వర్యాన్ని కిం వదామః తత్ర సమయః సర్వమపి అహం సమర్పితవాన్ ఆసం. ఇంకా వేరే ఆలోచన లేదు. సంస్కృతం జనభాష భవతు, పుత్ర్యాః పుత్రస్య పత్న్యాః సర్వేషాం మానవానాం నిత్య వ్యావహారిక భాష భవతు అని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్ స్థాపించడం జరిగింది. దయచేసి ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెంది మరి TV9 ఛానల్ కంటే గొప్పది కావాలి. సంస్కృతం కూడా మనం అన్ని ఛానల్ కూడా అనివార్యంగా ఉండే విధంగా చేసుకోవాలి అంటే మీరు డబ్బులు కావాలి. నేను గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను, ఓ ప్రభుత్వ పెద్దలారా ఈ ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్కు మీరు ప్రతి సంవత్సరం ఒక 2 కోట్లు ఇవ్వండి. మేము 100 మంది పిల్లలను తయారు చేసుకుంటాం, ఉద్యోగస్తులను తయారు చేసుకుంటాం, సంస్కృతం బడి పెట్టుకుంటాం, సంస్కృతం ద్వారా యూనివర్సిటీ పెట్టుకుంటాం, సంస్కృత భాష గ్రంథాలను AI అంటే సాంకేతిక రంగంలో కూడా సంస్కృత భాషను ప్రవేశపెట్టే విధంగా సంస్కృత భాష అక్షరాలను, పదాలను, వాక్యాలను, శ్లోకాలను అన్నిటిని అభివృద్ధి చేస్తాం, అందరూ నేర్పించుకుంటాం. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఉద్యోగస్తులు రారు. కావున ఉద్యోగస్తులు రావాలి, మనం అపాయింట్ చేసుకోవాలి అంటే డబ్బులు కావాలి. నేను మంచి పని చేస్తున్నా కావున ప్రజలను వేడుకుంటున్నాను ఏమని అంటే
మీరు ఎన్నో గుళ్ళకు దానం చేసిన కాబట్టి గల్లీకి ఎన్నో గుళ్ళు, ఎన్నో మసీదులు, ఎన్నో చర్చులు తయారయ్యాయి. ఉండుగాక అవి ఉండు. దానితో పాటుగా వీటిని కూడా అభివృద్ధి చేయండి. నేను దేవాదాయ శాఖ మంత్రి వారిలకు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కోరుకుంటున్నాను. ఏమని అంటే మా యొక్క ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్కు మీరు ప్రతి సంవత్సరము 2 కోట్ల రూపాయలు మీరు ఆర్థిక సహాయం చేయండి. మిత్రులారా, ప్రజలారా, మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయండి. చేస్తే ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అద్భుతంగా మనం సంస్కృతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చును. నా నెంబర్ చెప్తాను, వినండి. మమ సంఖ్యా వర్తతే అత్ర వయం పశ్యామः ఇదాनीं मम संख्यामहं अत्र लिखित्वा दर्शयामि. ना संख्या अत्र लिखित्वा अहं दर्शयामि, शृण्वन्तु. मम संख्या वर्तते किमस्ति? मम नाम राजेन्द्रप्रसादः. मम नाम राजेन्द्रप्रसादः. डॉक्टर राजेन्द्रप्रसादः अस्ति. केवलं राजेन्द्रप्रसाद इति लिखामि. डॉक्टर राजेन्द्रप्रसादः. मम చరవాణి సంఖ్య వర్తతే. మీరు ఏ నెంబర్కు డబ్బులు పంపించాలంటే 9849641892. ఇది నా మమ సంఖ్య. నాకు డబ్బులు ఉన్నట్లయితే అసలు సంస్కృతం పెద్ద స్టూడియోలో పెట్టేసి ప్రతిరోజు కూడా అనేక సంస్కృత భాషా శాస్త్రాలను, గ్రంథాలని పెద్ద పెద్ద పండితులు పిలిపించి కూడా ఈ స్టూడియోకి పిలిపించేసి అందరితో సంస్కృతం పాఠయామి. పాఠయేమ సంస్కృతం జగతి సర్వ మానవాన్ ప్రాపయేమ భారతం సపది పరమ వైభవం. సపది పరమ వైభవం. మనం కవిత్వాన్ని లేఖితుం శక్నుమః, గీతాన్ని లేఖితుం శక్నుమః, సుందరాని పదాన్ని సర్వత్రాపి ఏకత్ర యోజయిత్వా వయం అద్భుత రూపేణ సంస్కృత భాషాయాం కవిత్వాన్ని, శ్లోకాను, పద్యాన్ని, దండకాన్ని, స్తోత్రాన్ని, సూత్రాన్ని, నావీన్యం AI సాంకేతిక సాహిత్యమపి నిర్మాతుం శక్నుమః. ఆ శక్తి మాకు కలగాలంటే మీరు దయచేసి ఎంత తోస్తే అంత ఆర్థిక సాయం చేయండి. డబ్బులు లేక చాలా కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతుంది. కావున ఆర్థిక సహాయం చేసినట్లయితే మేము యువతరం మంచి పిల్లల్ని ప్రోత్సహించి, యువకుల్ని ప్రోత్సహించి ఈ స్టూడియో ద్వారా సంస్కృతం బోధించే విధంగా వాళ్ళకి మీ డబ్బులు డబ్బులు మంచి తినడు కదండి. డబ్బులు ఏం చేసుకుంటాం? భగవతః అనుగ్రహేణ సర్వం భగవాన్ దత్తవాన్ ఆసీత్. ఇప్పుడున్నటువంటి డబ్బులో వచ్చినటువంటి జీతంలో సగం జీతము సంస్కృత భాష వికాసం వరకు, స్టూడియో వికాసం వరకు స్వయంగా వ్యయం చేస్తూ ఖర్చు పెడుతూ మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జరిగింది. ఇక ఇన్ని కంప్యూటర్లు, ఇవన్నీ భూములు అన్నీ రావాలంటే ₹1,00,000 రూపాయలతో పని. ఇదంతా కూడా మీ అందరికి తెలుసు. కావున ఈ ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్ని అభివృద్ధి చేయండి. మీ అందరి యొక్క ఆశీర్వాద బలముతో ఈ సంస్కృతం స్టూడియో ఒక టీవీ నైన్ స్టూడియో లాగా, ఈ ఎస్ఎస్వి సాంస్క్రిట్ న్యూస్ ఛానల్ ఒక టీవీ నైన్ ఛానల్ లాగా, అదేవిధంగా మన సంస్కృత పత్రిక ఉంది, ఆ పత్రిక కూడా ఈనాడు పత్రిక లాగా దినదినాభివృద్ధి చెందే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ అహం అత్రైవ మమ కార్యక్రమం స్థగయామి. మా వాణీతః మమ అత్రైవ విరామం స్వీకరోమి. దయచేసి ఏ లోకే తత్ర ధర్మపరాయణాః, అర్థపరాయణాః, జ్ఞానపరాయణాః, మోక్షపరాయణాః వర్తంతే, సత్కార్యపరాయణాః వర్తంతే, సత్కార్యస్య దాసాను దాసాః చ వర్తంతే. వాటిని మనం ప్రోత్సహిద్దాము. కావున అందరూ గొప్ప వక్తలు కావాలి, కవులు కావాలి, పండితులు కావాలి, ఋషులు కావాలి. సంస్కృత భాషా మాధ్యమేన తే సర్వేపి పునః కృతయుగ ఋషయః ఇవ, త్రేతాయుగ ద్వాపరయుగ ఋషయః ఇవ, వాల్మీకి, కాళిదాస, వేదవ్యాస, శంకరాచార్య సదృశः కవయः భవంతు ఇది అహం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధ్యా చ అహం ఆశాసే. ఇత్యుక్తే ఆశాం కరోమి ఇది ఉక్తం వాణితః విరామం స్వీకరోమి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సీతాయాః పతయే నమః. షష్ఠీ విభక్తి ఏకవచనం. సీతాయాః అంటే సీత యొక్క, పతయే చతుర్థి విభక్తి. అక్కడ సీతాయాః అంటే షష్ఠీ విభక్తి ఏకవచనం, పతయే అంటే చతుర్థి విభక్తి ఏకవచనం, నమః అంటే నమః యోగే చతుర్థి కాదు, చతుర్థయే నమః అని చెప్పడం జరిగింది. సీతాయాః పతయే నమః అంటే శ్రీరామచంద్రాయ నమః ఇది శ్లోకస్య అర్థः. ధన్యవాదः. నమస్తే.